నల్గొండ జిల్లాలో ఉప సర్పంచులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీలో చెక్ పవర్ విషయంలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, స్టాండింగ్ కమిటీలలో అవకాశం కల్పించాలని కోరారు. వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. అదేవిధంగా శిలాఫలకాల మీద సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లు ఉండాలి. అదేవిధంగా ఈ దేశంలో 70 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేల జీతాలు పోతుంటే లక్షలలో పెరిగిపోతానే తప్ప తగ్గే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్కు ఎందుకు ఒక గౌరవ వేతనం ఉండదు, ఒక ఉప సర్పంచ్కి ఎందుకు గౌరవ వేతనం ఉండదు? ఈరోజు ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనం, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం ఉండాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు కానీ, అంగన్వాడీ కమిటీలు కానీ, స్కూల్ కమిటీలు కానీ, స్టాండింగ్ కమిటీలు వేసినప్పుడు చైర్మన్గా సర్పంచ్కి అవకాశం ఇస్తున్నారు కానీ వైస్ చైర్మన్గా ఉప సర్పంచ్కి అవకాశం ఇవ్వట్లేదు. మరి మేము కూడా మెజార్టీ వార్డు మెంబర్లతోటి 70% మంది వార్డు మెంబర్లతోటి మేము ఇలా నియామకంగా అవగలిగినాం. మరి ఇలా మేము 70% మంది వార్డు మెంబర్లు అంటే 70% మంది గ్రామ ప్రజలకు మేము డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్. సో మా డిమాండ్లన్నీ ఒకటే అన్న, ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి చెక్ పవర్ మీద వస్తున్న వార్తలను ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఖండించాలి. రెండోది శిలాఫలకాల మీద ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లు ఉండాలి. అదేవిధంగా ఉప సర్పంచ్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం, వార్డు మెంబర్లకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఉండాలి. అదేవిధంగా తీర్మానాలలో సంతకాలు సర్పంచ్ సెక్రటరీలతో పాటు ఉప సర్పంచ్ల సంతకాలు కూడా అందులో సేకరించాలి. అదేవిధంగా స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ కానీ, లేదా స్కూల్ కమిటీ కానీ, అంగన్వాడీ కమిటీ కానీ, అందులో స్టాండింగ్ కమిటీలో కేవలం చైర్మన్గా సర్పంచ్ గారి పేరు మాత్రమే ఉంది కానీ ఉప సర్పంచ్ పేరు లేదు. అదేవిధంగా శిలాఫలకాల మీద